అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం మాత్రమే కేవలం ఇలా ఈ న్యూస్ పేపర్స్ అన్నీ అనలైజ్ చేస్తున్నది మన ఛానల్లో మాత్రమే, మరి ఏ ఛానల్లో కూడా లేదు. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే. అలాగే పాత వాళ్ళందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీ ప్రతి లైక్ చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ ఇంటర్నల్ అల్గారిథం అంతా కూడా లైక్స్ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. లైక్స్, షేర్స్ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. ఈరోజు బిజినెస్ ప్రమోషన్స్ ఏమీ లేవు మన ఛానల్లో. నేను ప్రతిరోజు ఏదో ఒక చిన్న బిజినెస్ ప్రమోట్ చేద్దామని చూస్తుంటే ఏం జరుగుతుందంటే మిస్టేక్, నేను ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే ఆ వేడిలో ఒక 10 మందో 20 మందో ఒకేసారి పెట్టేస్తున్నారు. అన్న నాది ప్రమోట్ చేయండి. నేను వాళ్ళందరికీ చెప్తున్నా, రేపు మార్నింగ్ నాకు గుర్తు చేయండి, రేపు మార్నింగ్ 6:30కి నాకు మెసేజ్ పెట్టండి అని చెప్తున్నా. ఎవరూ పెట్టట్లా. పైగా ప్రమోట్ చేసిన తర్వాత కనీసం ఒక రిప్లై లేదు, ఒక రెస్పాన్స్ లేదు, ఎలా ఉందనేది కూడా లేదు, ఒక మెసేజ్ కూడా ఉండట్లా. అంటే కృతజ్ఞత కూడా ఉండట్లేదు అనమాట. అలాగని నేనేం ప్రమోట్ చేయకుండా వదిలేను. ఈరోజు అయితే ఏమీ లేవు. కృతజ్ఞత లేదా ఎవరికాలు వదిలేయచ్చులే, కానీ నో ప్రాబ్లం. కాకపోతే కృతజ్ఞత ఉంటే బెటర్ అని నేను అడిగేది అంతే. నేను డబ్బులు తీసుకొని ప్రమోట్ చేశాను అనుకో, అప్పుడు అనుకోవచ్చు ఏముంది నువ్వు తీసుకుంటున్నావు కదా, నీతో మాకు పనే ఉంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఉచితంగానే చేస్తున్నా. అలా చేయడం వల్ల కొంతమంది ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారు, లాభపడుతున్నారు. ఆరోగ్యం, సంపద, సంతోషం అందరికీ ఇదే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం. ఆరోగ్యం, సంపద, సంతోషం అందరికీ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం ఇదేనంట. అప్పటికి అక్షరాస్యత 100%, ఆయుః ప్రమాణం 80 ఏళ్ళు, తలసరి ఆదాయం $42,000, నియోజకవర్గాల వారి విజన్ రూపొందించి అమలు చేయాలి. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. 1999లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారు. 2014లో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు విజన్ 2029 అన్నారు. ఇప్పుడు 2047లో చంద్రబాబు గారు సీఎంగా అయిన తర్వాత విజన్ 2047 అంటున్నారు. అంటే ఆ సంవత్సరానికి మనం ఎలా ఉండాలి, మన రాష్ట్రం ఎలా ఉండాలి, మన తలసరి ఆదాయం ఎలా ఉండాలి, మన అభివృద్ధి ఎలా ఉండాలి అనేది ఒక లక్ష్యాలను నిర్దేశించుకొని వెళ్తారు. ఆయన తప్పేమీ కాదు. లక్ష్యాలను నిర్దేశించుకొని దాన్ని సాధించడానికి ఒక పకడ్బందీ ప్రణాళికలు వేసుకొని దాన్ని అమలు చేయడం తప్పేమీ కాదు. కాకపోతే ఆ అమలులోనే రావాల్సిన లోపాలన్నీ ఉంటాయన్నమాట. సో చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, చంద్రబాబు గారు లక్ష్యాలు నిర్దేశించుకొని దానికి తగ్గట్టు పని చేయాలనుకుంటారు, చేయిస్తారు, మధ్యలో కొన్ని లోపాలు ఎదురవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం లక్ష్యం కూడా ఉండదు. ఇదిగో పలానా టైంలో పలానా చేద్దాం, పలానా టైంలో పలానా చేద్దామని లక్ష్యం కూడా ఉండదు. వెళ్ళామో బటన్ నొక్కామా వచ్చామా, వెళ్ళామో బటన్ నొక్కామా వచ్చామా, వెళ్ళామో బటన్ నొక్కామా వాళ్ళందరినీ తిట్టామా వచ్చామా. అదే సోషల్ మీడియాలో విష ప్రచారాలు, సొంత మీడియాలో డబ్బా ప్రచారాలు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతామని, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఇంకొకటి మనం చెప్పుకోవాలంటే, ఇద్దరిని అసలు పోల్చాల్సిన పని లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పలాంది చేస్తామని చెప్పేసరికి మనకి ఒక హోప్ ఉంటుంది. అరే మన సీఎం గారు చెప్పారు కదా, ఏదో ఒకటి జరుగుద్దేమోనని హోప్ ఉంటుంది. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పేవాడు కూడా కాదు. అసలు నాకు ఈ విజన్ ఉంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను చెప్పేవాడు కూడా కాదు. సడన్గా రావడం, అది చేసేసామని చెప్పడం, ఏం చేశారో కూడా తెలియదు. చేసేసాం, అదైపోయింది ఇదైపోయింది అని చెప్తారు. 99% హామీలు నెరవేర్చామన్నట్టు అబద్ధాలు చెప్పేవాళ్ళు. అలా జనాలను ఒక రియాలిటీ షోలోకి తీసుకెళ్లాలని చూశాడు. ఆయనేమో జనాలను పూర్తిగా అబద్ధ బతుకులోకి తీసుకెళ్లాలని చూశాడు. ఈయనేమో జనాల్ని పూర్తిగా ఒక ఊహాజనితమైన, ఒక ఆశాజనకమైన జీవితంలోకి తీసుకువెళ్తున్నాడు. అబద్ధ బతుకు కంటే ఆశాజనకమైన బతుకు ఎంతో కొంత బెటరే కదా. చాలా బెటర్, ఎంతో కొంత అంటే చాలా బెటర్. రాష్ట్రంలో 250 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి ఎవరైనా పని చేసుకోవచ్చు, నైపుణ్య శిక్షణ తీసుకోవచ్చు. ఇటీవల ఒక కంపెనీతో మాట్లాడా. జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, ద్వితీయ శ్రేణి నగరాలకు రమ్మంటే అంగీకరించారు.
వారే సొంతంగా భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పిస్తారు. కంపెనీలను వారే తీసుకొచ్చి వాటికి అప్పగిచ్చి నిర్వహిస్తారు. నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు వర్చువల్గా పనిచేసే శక్తి ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించి ప్రోత్సహిస్తామని మొత్తానికి కొన్ని కొత్త అంశాలను నిన్న అసెంబ్లీలో విజన్ 2047లో డాక్యుమెంట్లో చెప్పారు. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆయన అసెంబ్లీలో విజన్ 2047 గురించి వివరిస్తున్నప్పుడు కొంతమంది మంత్రులే రన్నింగ్ కామెంటరీ అచ్చెన్నాయుడు గారు ఇది అయ్యేది కాదులే అని చెప్పి అన్నారంట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్పించుకొని ఆ చంద్రబాబు గారికి వినిపించింది ఆ మాట. వినిపించి ఇదిగో దీని మీద కొంతమంది మంత్రులు మా అచ్చెన్న పెదవి విరుస్తున్నారు అవ్వదులే అని, కానీ ఎందుకు అవ్వదో నేను చూస్తా, చేసి చూపిస్తా అని చెప్పి ఆయన వెంటనే కౌంటర్ కూడా ఇచ్చారనమాట. అలా చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పినవి రకరకాలుగా ఉన్నాయి. అలాగే నిన్న కాగ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చిందండి. అప్పుల మీద, ఆంధ్రప్రదేశ్ అప్పులు మొత్తం వ్యవహారం మీద ఒక రిపోర్ట్ వచ్చింది. అది లోపల పేజీల్లో ఇచ్చారు. దానికంటే మెయిన్ ఏంటంటే ఈ సెకీతో ఈ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది కదా. అదానీ కంపెనీలు తయారు చేసే విద్యుత్తును సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి ఒప్పందంలో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చిందనే ఆరోపణ ఉంది కదా. అప్పటి విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏం చెప్పారంటే దాని మీద నన్ను అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారు. ఏదో మతలబు ఉందనిపించి సంతకం చేయనన్నా. మర్నాడు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారు. నాకేం తెలుసు దాని వెనక అంత జరిగిందని. సెకీతో ఒప్పందంపై అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు. అది సంగతి. సెప్టెంబర్ 15వ తేదీన సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ వచ్చింది. సెప్టెంబర్ 16వ తేదీన దాన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదించుకున్నారు. 2021 గురించి చెప్తున్నా. 2021 సెప్టెంబర్ 15న లెటర్ వచ్చింది సెకీ నుంచి. యాక్చువల్లీ సెకీ నుంచి లెటర్ వచ్చినప్పుడు దాన్ని ముందు విద్యుత్ శాఖ కార్యదర్శి రివ్యూ చేసి దాని మంచి చెడులు ఏంటి, దాని బాగోగులేంటి, అసలు పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందనేది స్టడీ చేసి 1 వారం రోజులు స్టడీ చేసి మంత్రికి రిపోర్ట్ ఇవ్వాలి. మంత్రి దాని మీద అవసరమైనటువంటి సోర్సుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాన్ని అధ్యయనం చేసి అధికారులతో నిపుణులతో చర్చించి ఓవరాల్గా ఒక నిర్ణయం తీసుకొని సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వాలి. సీఎం దాన్ని మంత్రివర్గంలో చర్చించాలి. దీనికి 1 వారం నుంచి 2 వారాలు గడువు తీసుకోవచ్చు. కానీ 2021 సెప్టెంబర్ 15 సెకీ నుంచి లెటర్ రావడం, 2021 సెప్టెంబర్ 16న క్యాబినెట్లో పెట్టి ఆమోదించడం జరిగిపోయింది. 2021 సెప్టెంబర్ 15వ తేదీ అంటే ఆ ముందు రోజు రాత్రి ఈయనకు అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నాడంట. ఈయన చేయనన్నాడంట. ఎంత మతలబు చూసారా ఆ 1750 కోట్ల కోసం. నాకు మాత్రం ఏం తెలుసు సెకీతో ఒప్పందం వెనక అంత జరిగిందని. అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి దస్త్రంపై సంతకం చేయమన్నారు. అంత పెద్ద ఒప్పందంపై నాతో చర్చించకుండా సంతకం చేయమన్నారంటే ఏదో మతలబు ఉందనిపించింది. అందుకే సంతకం చేయనన్నాను. మర్నాడు మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించేశారు. వాళ్ళ మాటలు విని అప్పట్లో సంతకం పెడితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో అని జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సెకీ కుంభకోణం, జగన్కు అదానీ ముడుపుల వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పట్లో ఏం జరిగిందో బాలినేని ఈనాడుకు వివరించారు. మంత్రిగా నా నిర్ణయాలతో సంబంధం లేకుండానే అంతా జరిగిపోయింది. అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు నాకెందుకు చెప్తారు? అడపదడప శ్రీకాంత్ వచ్చి సెకీతో ఒప్పందం అని చర్చించేవాళ్ళు. పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదు. సంబంధిత మంత్రినైనా ఒక్కచోట నేను సంతకం చేయలేదు. మర్నాడు కేబినెట్ సమావేశం ఉందనగా అర్ధరాత్రి 1 గంటకు శ్రీకాంత్ ఫోన్ చేసి సెకీతో ఒప్పంద దస్త్రంపై సంతకం చేయాలన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని నా పిఎస్ అంతకుముందే అప్రమత్తం చేశారు. దాంతో నేను నిరాకరించాను. కాసేపటి తర్వాత శ్రీకాంత్ నా అదనపు పిఎస్కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని మంత్రిమండలి సమావేశానికి పంపాలని చెప్పారు. ఆయన చెప్పినట్టుగా ఉదయమే మంత్రిమండలి ముందుకు తీసుకువెళ్ళా అని చెప్పి బాలినేని గారు అప్పుడు జరిగిందంతా కూడా చెప్పుకొచ్చారనమాట. సంబంధిత మంత్రి సంతకం లేకపోయినా క్యాబినెట్లో పెట్టేశారు, ఆమోదించేశారు. ఘనత. విద్యార్థులకు 10 రోజుల్లోపే అమెరికా వీసా. చదువుకోవడానికి ఎంతమంది వచ్చినా స్వాగతిస్తాం. ఇంటర్వ్యూలో తెలుగు అనువాదకులను పెడుతున్నాం. యూఎస్లో చదివి స్వదేశంలో మంచి ఉద్యోగాలు పొందాలి. చలితో ఒక విద్యార్థి చనిపోవడం కలిచివేసింది. ఈనాడుతో ముఖాముఖిలో అమెరికా కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామే. చదువుకోవడం కోసం ఎంతమంది వచ్చినా సరే స్వాగతిస్తారంటండి, ఇబ్బంది ఏం లేదంట. ఈరోజు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏం జరుగుద్దో ఏమిటో ఏం అర్థం కావట్లా.
అందరూ కూడా ఖచ్చితంగా బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి వస్తుంది అది ఇది అంటున్నారు. సో చూడాలి, ఏదైనా రాని మనకు వచ్చేది మన కొరికేది ఏముందిలే. కానీ బానిసత్వం నుంచి వికసిత భారత దిశగా ఎదుగుతున్నాం. రాష్ట్రాన్ని ఖాళీ చెక్కుల అదానికి రాసిచ్చిన జగన్ 1750 కోట్ల లంచానికి ప్రజల మనోభావాలు తాకట్టు. ప్రజల మనోభావాలు కాదు, ప్రజల జేబుల్లో డబ్బులు కూడా తాకట్టెట్టేశారు. ఆయన తీసుకున్న ప్రతి రూపాయి లంచానికి ఒక్కొక్కరు 62 రూపాయలు ఖర్చు అనమాట. ఎందుకంటే 1,10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది, రాష్ట్రం నష్టపోతుంది. 4 తుపాకులతో పట్టుబడ్డ నంద్యాల వైకాపా నేత అరెస్టు చేసిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకే మారణాయుధాలు కొన్నట్టు గుర్తింపు. మారణాయుధాలు కలిగి ఉండటంతో పాటు ఓ వ్యక్తి హత్యకు కుట్ర పన్నిన కేసులో తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన వైకాపా నేత వట్టి వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెందిన దిలీప్ హిమాకాంత్ రెడ్డితో పాటు నకరేకలకు చెందిన ప్రసన్నరాజులను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇదిగోండి, వైసీపీ నాయకుడి దగ్గర రివాల్వర్లు ఇవన్నీ ఉన్నాయంట. అధికారంలో ఉండగా వీళ్ళు చేసింది ఇది. పార్టీ అధికారంలో ఉంది కదా, రివాల్వర్లు వచ్చేస్తాయి, తుపాకులు వచ్చేస్తాయి, తుపాకులు కొనేయచ్చు, బెదిరించేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అని. జమిలి వచ్చిన రాష్ట్రంలో 2029లోనే ఎన్నికలు. విజన్ 2047 లక్ష్య సాధనకు నెల త్రైమాసిక ప్రణాళికలు. అదాని జగన్ అమెరికా కేసుపై సమాచారం తీసుకున్నాక ముందుకు. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అందులో అదాని ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి సమాచారం తీసుకున్నాక ముందుకు వెళ్తాం, పరిశీలిస్తాం అని చంద్రబాబు గారు చెప్పారు. అదే అదాని ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదో చిన్నా చితకా కంపెనీ నుంచి జగన్ ఇంత కోటి రూపాయల లంచం తీసుకున్నా, 1750 కోట్లు కాదు, కోటి రూపాయల లంచం తీసుకున్నా చంద్రబాబు గారు నిన్న మాట వేరేలా ఉండేది. కానీ ఇక్కడ అదాని ఇన్వాల్వ్ అయి ఉండేసరికి కొంచెం పెద్ద తరహా కార్పొరేట్ తరహా వ్యక్తి, ఎన్డీఏకు బీజేపీకి కావాల్సిన వ్యక్తి కాబట్టి, నరేంద్ర మోదీ గారికి ఎంతైనా మిత్రుడు కాబట్టి, సో అంతకుమించి మాట్లాడలేరు. పరిశీలించి ముందుకెళ్తామని మాత్రమే చెప్పగలరు. జనసేన మాట్లాడదు అదాని గురించి, టీడీపీ మాట్లాడదు అదాని గురించి, బీజేపీ మాట్లాడదు. ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే మాట్లాడాలి. డబ్బులు తీసుకున్న వైసీపీ వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళే డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఈ కేసు పెద్దగా ఏముండదు. ఒక 4-5 రోజుల్లో అంతా మర్చిపోద్ది, ప్రపంచం అంతా మర్చిపోద్ది. మేబీ అమెరికన్ కోర్టు ఆ అరెస్ట్ వారెంట్ వెనక్కి తీసుకున్న ఆశ్చర్యపోక్కర్లా. ప్రపంచ కుబేరుల్లో ఒకడు ఆయన, ఏదైనా చేయొచ్చు. ఏమో అమెరికా చట్టాలైతే ప్రస్తుతానికి కఠినమైన చట్టాలే ఉన్నాయి. చూద్దాం. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తేవాలి. ఎంపీలందరికీ సంచులు ఇచ్చి పంపించండి, తెస్తారు. 3 ఏళ్లలో అమరావతికి రూపు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన. 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తామని, ఇందుకోసం 50,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొన్ని వార్తలు మరీ చిరాకుగా ఉంటాయన్నమాట. తప్పు చేయడం వల్లనే వైకాపా నేతలు సారీ అంటున్నారు మంత్రి నారా లోకేష్. జగన్ అవినీతిపై విచారణ జరపాలి. శాసనసభలో సభ్యుల పట్టు. ఏపీ ప్రతిష్ట బ్రాండ్ దెబ్బతీశారని మండిపాటు. వాస్తవాలన్నీ తెలిసాక తగిన నిర్ణయం తీసుకుంటామన్న ముఖ్యమంత్రి. సో నిన్న 1750 కోట్ల లంచం వ్యవహారం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు చాలామంది సభ్యులు స్పందించి ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపించాలని కోరితే ముఖ్యమంత్రి గారు దీని మీద ఆచితూచి స్పందించాలి, వాస్తవాలన్నీ తెలుసుకొని మాట్లాడదామని చెప్పి దాన్ని కాస్త సైడ్ ట్రాక్ పెట్టారన్నమాట. సాగుకు ఉపాధి హామీ అనుసంధానం. గుర్రపు డెక్క తొలగింపు, పూడికి తీత పనులకు వినియోగం, శ్మశాన వాటికల అభివృద్ధికి వర్తింపు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం అనేది ఇప్పుడు కాదు, 10 ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్. కాకపోతే అది పూర్తిగా సాధ్యతరం కావట్లా, పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గుర్రపు డెక్క తొలగించడానికి, పూడికి తీత పనులకు దానికి అనుసంధానిస్తే మంచిదే. ఎందుకంటే కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి పూడిక ఎక్కువగా పేరుకుపోవడం వలన నీటి ప్రవాహం తక్కువ అవుతుంది. సో దానివలన రైతులకు కావాల్సిన నీరు రావట్లా. సో దానికి ఉపాధి హామీ కూలీలను వినియోగించి తీయడం వలన ఆ పనులు అవుతాయి, నీటి ప్రవాహం కూడా బాగుంటుంది అన్నమాట. పర్వాలేదు. గంజాయిపై మండలిలో దుమారం. యువత మహిళలను గత ప్రభుత్వం మత్తు పదార్థాలకు అలవాటు చేసిందని మంత్రి సవిత. మహిళలను అవమానించిన మంత్రి క్షమాపణలు చెప్పాలని వైకాపా సభ్యుల ఆందోళన. చైర్మన్ పోడియం ముందు ఇరుపక్షాల సభ్యుల నిరసన.
సో నిన్న మంత్రి సవిత గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉద్దేశించి సంక్షేమ పథకాలు తీసుకుని లబ్ధిదారులు ఏం చేశారు, గంజాయి మత్తుకు బానిసలయ్యారు, అది అలవాటు పడ్డారు అని చెప్పి కొంతమంది కొన్ని వర్గాల గురించి మాట్లాడారు. అది బాగా వైరల్ అయిందనమాట. అయితే ఆమె ఖచ్చితంగా ఏం మాట్లాడారు అనేది వీడియో అయితే నాకు రాలేదు, నేను చూడలేదు, అందుకే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నా. గత ప్రభుత్వం బటన్ నొక్కడానికే పరిమితమైంది, యువత మహిళలు గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు అన్నారు. మంత్రి మాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆమె క్షమాపణలు చెప్పాలని వైకాపా ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయి మత్తు పదార్థాల వాడకం పెరిగింది వాస్తవం కాదా అని మంత్రి తిరిగి ప్రశ్నించారు. ఆమెకు మద్దతుగా మరో మంత్రి బాలవీరాంజనేయ స్వామి, పలువురు తెదేపా సభ్యులు మాట్లాడారు. దీంతో వైకాపా ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం ముందుకు వెళ్ళి మంత్రి క్షమాపణలు చెప్పాలని నినాదాలు ఇచ్చారు అని చెప్పి రాసుకొచ్చారు. అసెంబ్లీలో ఆర్థిక కమిటీలు ఎన్నిక, ఓటింగ్కు 163 మంది కూటమి సభ్యులు, చివరి నిమిషంలో వైకాపా పలాయనం. సభ్యుడు ఎన్ని కావాలంటే 18 మంది కావాలి, వైసీపీకి బలం లేదు కదా, వాళ్ళ నామినేషన్ వేయడమే అనవసరం. ఇదండి కాగ్ రిపోర్ట్ ఒకటి చదువుకున్న తర్వాత ఈనాడిని ఆపేసి వేరే పేపర్కి వెళ్దాం. కాగ్ ఏం చేసిందంటే, జగన్ చేసిన అప్పులు అపరిమితంగా ఉన్నాయి, వాళ్ళు ఏ దారిలో ఎంతెంత అప్పు చేశారో, ఏ పొద్దులో ఎంత అప్పు చేశారనేది తెలియట్లేదు, సో అది మొత్తం తేల్చాల్సి ఉంది అని చెప్పి గ్యారంటీలు పెండింగ్ బిల్లులు దాచేసి అప్పులు లెక్కించారు అని చెప్పి కాగ్ చెప్పింది. అవన్నీ కలిపితే రుణాలు పరిమితి దాటేశాయి. 2022-23 సంవత్సరంలో 341 రోజులు అప్పులు చేశారంట. ఓన్లీ ఒక 24 రోజులు మాత్రం అప్పులు చేయకుండా ఉన్నారంట. ఆ కార్పొరేషన్ల అప్పులు రాజ్యాంగ విరుద్ధం. ప్రత్యేక మార్జిన్ మనీ కార్పొరేషన్ ఆదాయం మనీ కాదు, ఆ నిధులు ఖజానాకు రావాలి. గత ప్రభుత్వ లోటుపాట్లను వెల్లడించిన కాగ్. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వలేదు. దాన్ని దేనికని ఇచ్చాడు? నేషనల్ హెల్త్ మిషన్కి ఇవ్వలేదు. తర్వాత ఈ కిసాన్ రైతులకు సంబంధించిన హార్టికల్చర్ మిషన్ ఉంటుంది, నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఏదో ఉంటుంది, దానికి ఇవ్వలేదు. అగ్రికల్చర్ స్కీమ్స్కి ఇవ్వలేదు. ఈ డ్రిప్ ఇరిగేషన్ లాంటి సబ్సిడీలకు ఇవ్వలేదు. కేంద్రం అరే మేము 10 కోట్లు ఇస్తాం, మీరు 2 కోట్ల కోటి రూపాయలు ఇవ్వండి అన్నా సరే ఇవ్వలేదు. అలా గత ప్రభుత్వం చాలా పథకాల్లో నిర్లక్ష్యం వహించింది. 350.93 కోట్లు విడుదల చేయని ఏపీ ప్రభుత్వం నాబార్డు, ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకోలేదు. చేతకాదు, పరిపాలన చేతకాల. గత ప్రభుత్వానికి నిజంగా పరిపాలన అనేది చేతకాల. చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, దానికి రాష్ట్ర ప్రభుత్వం వేడి నీళ్ళలో చన్నీళ్ళు కలిపినట్టు కాస్త కలిపితే చాలు, పనులు అవుతాయి, డెవలప్ జరుగుద్ది. కానీ అది వీళ్ళకి తెలియదు, తెలిసినా వినరు. దానికి ఎందుకు దండగా వెళ్ళి బటన్ నొక్కుందాం అనే పనులు చేశారు. అలా నేషనల్ హెల్త్ మిషన్ కానీ, అంటే రైతులకు సంబంధించి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి చాలా వ్యవహారాలు, చాలా నిధులు వదిలేశారనమాట వాడుకోకుండా. అవన్నీ కూడా ఈ కాగు చెప్పింది. మొత్తానికి నిన్న కార్పొరేషన్ అప్పుల మీద, అలాగే ఈ వ్యవహారం మీద, అలాగే 2022-23లో నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న అప్పుల మీద, ఇలా మొత్తం మీద కాగ్ లెక్కలు నిన్న అసెంబ్లీకి వచ్చాయి. సిఎఫ్ఎంఎస్ లోపాలు సరిదిద్దాలి. పట్టణ రోడ్లపై 85.89 లక్షల టన్నుల చెత్త, ఘన వ్యర్థాల నిర్వహణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్రం ఇచ్చిన 54.97 కోట్లు నిరుపయోగం. సరే, మొత్తానికి అసెంబ్లీ అయిపోయింది కదా నిన్నటితో. ఈ అసెంబ్లీ సెషన్స్, ఈ 10 రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా గత ప్రభుత్వం చేసిన పాపాలు నేరాలు చెప్పడానికే పరిమితమైందని నేనంట. వీళ్ళు ఏం చేస్తారనేది కూడా చెప్పారు. ఇక్కడంతా కూడా ఆత్మస్తుతి పరనిందలాగానే సాగింది. సో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలైనా ఇలా కాకుండా కొంచెం రాష్ట్రానికి తగ్గట్టు, రాష్ట్ర శ్రేయస్సు కోసం జరుగుతాయని విందాం, చూద్దాం, ఆశిద్దాం. తర్వాత సాక్షికి వెళ్తే, నిజాలకు పాతరేసి నిస్సిగ్గుగా నిందలా. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే ఇక్కడ వైఎస్ జగన్పై విషప్రచారమా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం, అదానీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? మరి అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే ఆ అభియోగాలు ఏమిటి? ఇక్కడ చాలా క్లియర్గా రాశారు. నిజాలకు పాతరేసి నిస్సిగ్గుగా నిందలా అని రాశారు. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదయ్యాయి అని రాశారు. ఆ అభియోగాలు ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు లంచం ఇచ్చారనేది ఒక అభియోగం.
మరి అది రాయిరా, అది చెప్పరా, అది మాట్లాడుకోరా. సింగపూర్లో ఎక్కడో మంత్రి ఈశ్వరుని తప్పించేస్తే ఇదిగో చంద్రబాబు సన్నిహితుడు, చంద్రబాబు మిత్రుడు, చంద్రబాబు బినామీ సింగపూర్లో మంత్రి ఈశ్వరుని తప్పించేశారు, జైలు శిక్ష పడిందని చెప్పి సాక్షిలో వదరగొట్టారే, వార్తల మీద వార్తలు రాశారే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా 1750 కోట్ల అదానీ గారు లంచం ఇచ్చి విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకున్నారు అని చెప్పి అమెరికాలో కేసు నమోదైతే వార్త కాదా, ప్రచారం కాదా, రాజకీయం కాదా? పాపం ఆ ఒప్పందంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. పైగా సెకి తనకు తానుగా యూనిట్ 2.49కే సరఫరా చేస్తామని లేఖ రాస్తూ ముందుకు వచ్చింది. అదిగో చెప్పాను కదా, సెప్టెంబర్ 15, 2021 ఈ లేఖ రాసింది. ఆ మర్నాడే దాన్ని ఆమోదించేశారు. దానికి ముందు సెప్టెంబర్ 12, 2021 అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఇది వ్యవహారం. నేను నిన్న చాలా డీటెయిల్డ్గా వీడియో చేశాను. ఈ వ్యవహారం మొత్తం మీద ఏం జరిగింది, ఎలా జరిగిందని చాలా క్లియర్గా చెప్పాను. అంటే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పాను. వీలైతే మీరు ఆ వీడియో చూడండి, ఏపీ 175 ఛానల్లో ఉంది. ఇదిగోండి, జగన్ అదానీ ఫుల్ స్టోరీ, 1750 కోట్ల లంచం కథ, ఎప్పుడు ఎక్కడ ఎలా అనే ఈ వీడియో చేశాను. 76,000 మంది చూశారు. డీటెయిల్డ్గా చెప్పాను ఈ వీడియోలో, మొత్తం అన్నీ కూడా చెప్పాను, డేట్తో సహా చెప్పాను. వీలైతే అది చూడండి, మీకు అర్థమైపోద్ది ఆ స్కామ్ మొత్తం ఏంటి అనేది. సౌర విద్యుత్ మేమే ఇస్తాం 2021లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెక్కి లేఖ. ఆ లేఖ మీదనే బాబు చెప్పించుకుంటున్నాం. ఆ లేఖ గురించే బాలినేని గారు చెప్పారు, సెక్కి వచ్చింది సంతకం చేయమన్నారు, నేను చేయలేదు అని. ఆ లేఖ గురించే నేను ఇప్పుడు వరకు చెప్పా. దానిలోనే ఉంది అసలు వ్యవహారం అంతా. అసలు అధిక ధరలకు పీపీఎల్ కొనుగోలు అడ్డగోలు స్కామ్లకు పాల్పడింది చంద్రబాబు. యూనిట్ 6.99 చొప్పున కొనుగోలు చేసింది ఈ పెద్ద మనిషే. మరి ఆయన లంచం తీసుకున్నాడని ఎక్కడ రాలేదే, ఆయన లంచం తీసుకున్నాడు అని చెప్పి ఎక్కడ వార్త రాలేదే. జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారని చెప్పి వచ్చింది, కానీ చంద్రబాబు గారు లంచం తీసుకున్నారని ఎక్కడ రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారని అమెరికాలో కేసు నమోదైంది. సరే, వస్తాయి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయిలే. కానీ తర్వాత ఇది బాబు దుర్నీతి, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు. పిఏసి ప్రతిపక్షానికి ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. నిజమే, పిఏసి ప్రతిపక్షానికి ఇవ్వాలి, కానీ ఇక్కడ ప్రతిపక్షం లేదుగా. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఇవ్వడం ఆనవాయితీ. అసలు ప్రతిపక్షం లేదు మేస్టారు, అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం రావాలి అంటే 10% సీట్లు ఉండాలి. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, విపక్షం మాత్రమే ఉంది. విపక్షం అంటే వ్యతిరేక పక్షం, ప్రతిపక్షం అంటే ఒక సంఖ్యాబలంతో కూడిన పక్షాన్ని ప్రతిపక్షం అంటారు. 10% సీట్లు అది అసెంబ్లీలో లేదు. ఉంటే పిఏసీ చైర్మన్గా వైసీపీ శాసనసభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పిఏసీ చైర్మన్గా పయ్యావుల కేశవ్ గారికి ఇచ్చారు. అట్లా ఇప్పుడు కూడా పిఏసీ చైర్మన్గా వైసీపీ సభ్యులకి ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళకి సంఖ్యాబలం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య. అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్లలోనూ దీన్ని అనుసరిస్తున్నారు, కరెక్టే. కానీ అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షం ఉంటుంది ఎంతో కొంత, కానీ ఇక్కడ కనీసం ప్రతిపక్షం లేదు. సరే, 5 ఏళ్ల వృద్ధి రేటు రై 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 2018-19తో పోలిస్తే 2022-23లో 11.01 పెరుగుదల అని చెప్పి కాగ్ రిపోర్టు వెల్లడించిందంట. మరి ఆ అప్పుల గురించి రాయలేదే, వృద్ధి రేటు రై 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 అంట. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 8 లక్షల 2018-19లో స్థూల ఉత్పత్తి 8,73,721 కోట్లు. 2022-23లో స్థూల ఉత్పత్తి 13,17,728 కోట్లు. అరే బాబు, ఎవడైనా సరే 2018లో నెలకు 10,000 సంపాదించినాడు 2022-23 వచ్చేసరికి నెలకు 20,000 సంపాదిస్తాడు. ప్రతి ఒక్కడికి కూడా వృద్ధి ఉంటుంది, అలాగే ప్రభుత్వానికి కూడా వృద్ధి ఉంటుంది. ఆ వృద్ధి లేకపోతే రాష్ట్రంలో పేదరికం ఉంటుంది కదా, అడుక్కు తింటారు కదా. వృద్ధి అనేది సర్వసాధారణం, ఏ రాష్ట్రంలో అయినా, ప్రపంచంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ వృద్ధి రేటు పెరుగుద్ది. అయితే ఆ వృద్ధి రేటు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మనం మాట్లాడాలి. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1% పెరిగిందా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10% పెరిగిందా అనేది మనం చూడాలి. సో ఎప్పుడు కూడా వృద్ధి రేటు డబల్ డిజిట్ అంటారు.
డబుల్ డిజిట్ అంటే మోర్ దాన్ 10% ఉండాలి అనేది ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఇదిగో వీళ్ళు వార్షిక వృద్ధి రేటు 8.91 ఇచ్చారు. రెవెన్యూ రాబడుల్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ 2018-19లో 16.97%, 2022-23లో 22.91%. ఎఫ్ఆర్బిఎం చట్ట నిబంధనలకు లోబడే రెవెన్యూ ద్రవ్యలోటు. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ఒకటి ఉంది అని చెప్పి మన రాష్ట్రంలో గత 5 ఏళ్ళు మర్చిపోయారు. దాని నిబంధనలకు అనుగుణంగా దానికి సంబంధం లేకుండా అప్పులు చేశారు. ఇదంతా ఒక పెద్ద బ్రహ్మపదార్థం అండి. ఎవరు చెప్పినా సరే వేరే వెర్షన్ ఉంటుంది, ఎవరు ఎంత నిజాలు చెప్పినా దానిలో వేరే వెర్షన్ ఉంటుంది ఈ అప్పుల విషయంలో. అందుకే కాగ్ చెప్పిన దానికి కూడా వీళ్ళు కౌంటర్లు ఇస్తారనమాట. అట్టహాసంగా పట్టాభిషేకం. షిరిడీ సాయి డీమ్ యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవం వర్సిటీ ఛాన్సలర్ చక్రవర్తి అధ్యక్షతను శుక్రవారం పుట్టపర్తిలో నిర్వహించారంట. సూపర్. తుపాకీ మిస్ఫైర్, హెడ్ కానిస్టేబుల్ మృతి. పిల్లలతో సహా చంద్రబాబు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటా. నా భర్త చేసిన తప్పు ఏంటి, వేధింపులు వెంటనే ఆపండి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ భార్య సుజన. తప్పు ఏంటంటే ఎట్లా, తప్పులు ఉన్నాయిగా. కొన్ని ఫేక్ పోస్టులు అయి పెట్టకూడదు. పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఆయన అబద్ధ ప్రచారాలు ఎక్కువగా చేశాడు, ఫేక్ పోస్టులు ఎక్కువగా ప్రచారం చేశాడు. మద్యం మత్తు, బంధాలు చిత్తు. తండ్రి చేతిలో కుమారుడు, కుమారుడి చేతిలో తండ్రి హతం. అల్లూరి అన్నమయ్య జిల్లాలో ఘటనలు. అబ్బా చాలా దారుణం. పక్కన ఉన్నారా? సారీ, మిమ్మల్ని చూడలేదు మాస్టర్. ఆయన పక్కన ఉండిపోయాడు, చెప్పాలిగా, నేను వార్త చదవాలా. కేంద్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే డిస్కౌంట్లు ఒప్పందం చేసుకున్నాయి, అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. సరే, వీళ్ళు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వంతో ఓనే సెకీ ఒప్పందం చేసుకుందాం. కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుందా విద్యుత్తు? తయారు చేయదు కదా. ఎవడో ఒకటి తయారు చేసిందే రాష్ట్రాలకు అమ్ముతుంది కదా. ఆ తయారు చేసిన వాడికి దగ్గర వాడి దగ్గర కొనుగోలు ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలతో అమ్మకపు ఒప్పందం చేసుకుంటుంది కదా. ఈ కొనుగోలు ఒప్పందం, అమ్మకపు ఒప్పందాల మధ్య సెకీ ఉంటుంది, కానీ కొనే రేటు, అమ్మే రేటు ఇదంతా కూడా చూడాల్సింది డైరెక్ట్ డీల్స్ అదని మాట్లాడాడు. సెకీకి నేనేం చెప్పాడంటే, నేను ఇంత రేటుకు అమ్ముతా, అవతల బయర్స్ని నేనే చూస్తా, నేనే తీసుకొస్తా, మీరు కేవలం మధ్యవర్తిత్వం ఇచ్చండి అని మాత్రం చెప్పాడు. ఇదంతా పెద్ద వ్యవహారం. నిన్న చెప్పానులే. సరే, ఇది సాక్షి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు. ఓకే, ఎస్. ఆ లంచం ఖరీదు 72,000 కోట్లు. 1,10,000 కోట్లు కదా. 1,750 కోట్ల ముడుపుల కోసం జనంపై జగన్ భారం. ఒప్పందం మేరకు విద్యుత్ సరఫరా చేయని అదాని 2021-24 మధ్య మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు. ఆ భారం 42,000 కోట్లు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరింత బాధుడు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం 30,660 కోట్లు. ఇలా చాలా ఉందన్నమాట, చాలా వ్యవహారాలు ఉన్నాయి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు 1,750 కోట్ల లంచం తీసుకొని రాష్ట్రాన్ని 1,10,000 కోట్ల నష్టాల్లోకి ముంచేశారు అనేది రకరకాల వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. సో దీనిలో వాస్తవం ఏంటో వాళ్ళిద్దరికీ తెలియరు, ఇద్దరు మహానుభావులు. రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపులు మసక. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు. జగన్ ప్రాసిక్యూషన్పై న్యాయ సలహా. వారి అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. సెకీతో ఒప్పందంపై ప్రజల కోణంలో నిర్ణయం. అదానీ జగన్ వ్యవహారంపై సీఎం వెల్లడి. జగన్ అవినీతిని పార్లమెంటులో ఎండగట్టాలి. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచన. పార్లమెంటులో ఈ సబ్జెక్ట్ మాట్లాడలేరమ్మా. పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారేమో తప్ప ఇతర పార్టీల వాళ్ళు మాట్లాడలేరు. కష్టం. ఒక్క నిమిషం. సో ఇది టీడీపీ ఎంపీలకు ఆయన అలా చెప్పాడు. తర్వాత వైసీపీ పోటీ తుస్సు. బలం లేక పిఏసీ ఓటింగ్ బహిష్కరణ. పెద్దిరెడ్డికి ఒక్క ఓటు రానిపోయినాం, ఎవరు లేరు. పాపం పెద్దిరెడ్డి గారు పోటీ చేస్తున్నప్పుడు ఆ 10 మంది అసెంబ్లీకి వెళ్ళాలిగా. పెద్దిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, మిగిలిన 10 మంది అసెంబ్లీకి వెళ్ళి ఓటు వేయొచ్చుగా. వేయలేదు. వేస్తే ఆయన కనీసం 10 ఓట్లో 11 ఓట్లో వచ్చేవి. ఆ 11 మంది సభ్యులు ఓటేసి 10 మంది సభ్యులు ఓటు వేశారనే పరువు దక్కేది. అది కూడా లేదు. కూటమిలో ఆయనకి ఎందుకు వేస్తారు? సో మొత్తానికి పిఏసీ చైర్మన్గా పులపతి రామాంజనేయులు గారు వచ్చారనమాట. తర్వాత విజన్తో ముందుకు 2047 నాటికి హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర లక్ష్యానికి ఆ 3 ముఖ్యమని చెప్పారు. ఇది ఒకటి. శాసనసభ నిర్వాధక వాయిదా. సిఎఫ్ఎంఎస్ లోపాల పుట్ట. భద్రతపై కాగ్ తీవ్ర అభ్యంతరాలు. 3 ఏళ్లలో
968 కోట్ల నకిలీ బిల్లులు చెల్లింపు, లబ్ధిదారుల పేర్లు కూడా మార్చేలా వ్యవస్థ, చెల్లింపులు విత్డ్రాలపై నియంత్రణ లేదు, ఆర్థిక శాఖకు తెలియకుండానే లావాదేవీలు, అధికారం లేకపోయినా బిల్లుల రద్దు. సిఎఫ్ఎంఎస్ అంతకుముందు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చారు. ఒక పద్ధతి ప్రకారం ఒక ఆటోమేటిక్ వ్యవస్థ, ఫస్ట్ బిల్ ఫస్ట్ పే, అంటే ఎవరైతే ఫస్ట్ బిల్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ పే చేసేలాగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని మార్చేసి మేము ఎవరికి బటన్ నొక్కితే వాళ్ళకే డబ్బులు వెళ్తాయి, మేము ఎవరికి బిల్లు అప్రూవ్ చేస్తే వాళ్ళకే డబ్బులు వెళ్తాయి, మిగిలిన వాళ్ళకి వెళ్ళవు అనేటట్టు చేశారు. ఒక 100 మంది బిల్లుల కోసం లైన్లో ఉన్న 101వ వ్యక్తి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తి అయితే అతనికి ఫస్ట్ బిల్లు ఇచ్చేసేవాళ్ళు, మిగిలిన 100 మందిని ఆపేసి. అట్లా సిఎఫ్ఎంఎస్లో అనేక అక్రమాలు చేశారు. అవన్నీ కూడా కాగ్ ఆక్షేపించిందన్నమాట. అదానీతో ఒక్క డీల్లోనే 1750 కోట్లు, అంటే 5 ఏళ్లలో జగన్కి ఇంకెంత లంచం ముట్టిందో. ఆ షిరిడి సాయి నుంచి ఎంత ఇచ్చారో, షిరిడి సాయి నుంచి వేల కోట్లు వెళ్ళుంటుంది. మరి దాని మీద షిరిడి సాయి మీద టీడీపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, అదాని మీద కూడా టీడీపీ వాళ్ళు మాట్లాడరులే. అదంతా పెద్ద ఏమంటే రాజకీయాల్లో అన్ని పార్టీలే దరిద్రమేనండి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తింటారు, తర్వాత వచ్చిన వాళ్ళు కొన్ని వేలు పెడతారు, కొన్ని రిస్క్ అనుకునే వేలు పెట్టరు, అంతే. అదానీ కేసు తర్వాత ఏంటి? అరెస్టుకు అవకాశం లేనట్టే. అమెరికాకు అప్పగింత సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, అమెరికా భారత్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం, ఇరు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు, సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించిన శ్వేత సౌధం. అదానీ గారిని తీసుకెళ్ళి అమెరికాకు అప్పచెప్పాలి, ఏదో అప్పగింతలాగా. ఎందుకు అప్పగిస్తారు వీళ్ళు? అదానీ ఇక్కడ ఒక లంకెల బింది రాజకీయ పార్టీలకు, ఈ లంకెల బిందిని తీసుకెళ్ళి అమెరికాకి ఇచ్చేస్తారా? అక్కడ మీరు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారంటే ఎందుకు ఇస్తారు? ఈ లంకెల బిందె ఎవరికి చెల్లదు, ఇది జైల్లో ఉండాలి అని చెప్తే ఎందుకు ఇక్కడ రాజకీయ పార్టీలు ఇస్తాయి? ఎవరు? కాబట్టి అదానీని ఏదో అరెస్ట్ చేస్తారని నేను అనుకోవడం. ఒక 2-3 రోజుల్లో అరెస్ట్ వారెంట్ కూడా విత్డ్రా అయిపోద్దండి, ఇబ్బంది ఏమీ లేదు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజను ఇదంతా ఓకే. ఏపీ బ్రాండ్ నాశనం చేసిన జగన్, అదానీ అంశాన్ని పరిశీలిస్తున్నాము, అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్ మా దగ్గర ఉంది, అధ్యయనం చేసి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. సెక్కీతోనే ఒప్పందం, అదానీ కంపెనీతో ఎంఓయూ కాదు, ఎక్కువ ధరకు పీపీఏ చేసుకుంటే అవినీత లేక తక్కువ ధరకు అయితేనా? రాజకీయ కుట్రతోనే చంద్రబాబు దుష్ప్రచారం. 3 దేశాలు 31 ఒప్పందాలు. స్వచ్ఛ భారత్ నిధుల దుర్వినియోగం 54.97 కోట్లకు తేలని లెక్కలు, 100 కోట్ల నిధులు హాంఫట్, మరో 42.53 కోట్లపై సందిగ్ధం. ఘన వ్యర్థాలు శుద్ధి ప్రక్రియ లోపభూయిష్టం, చెత్త నిర్వహణపై కాగ్ అక్షంతలు. గత 5 ఏళ్లలో జరిగిన పాపాలన్నీ బయటకు వస్తుంటే ప్రతి దానిలోనూ లోపాలు బయటపడుతున్నాయి, ప్రతి వ్యవహారంలో లోపాలు బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు స్టార్ట్ అయిందంట. అలిపిరిలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు, నెయ్యి కొనుగోలుపై అధికారుల నుంచి వివరాల సేకరణ, తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి వినియోగంపై సిట్టారా, తమిళనాడు ఏఆర్ డైరీలోనూ సిట్ సోదాలు. ఈలోగా వాళ్ళు జాగ్రత్త పడిపోయి ఉంటారు. ఇంత ప్రక్రియ జరిగిన తర్వాత, ఆ తిరుమల లడ్డు వ్యవహారం ఇంత గొడవ అయిన తర్వాత వాళ్ళు సప్లై చేసే వాళ్ళు అందరూ కూడా జాగ్రత్త పడతారుగా, ఎవరి జాగ్రత్తల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇది సో ఇదండి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు. ఇంకా మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.